హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఫ్రెండ్స్, ఇవాళైతే నేను 5:30కి అయితే లేచానమాట. ఏంటక్క నువ్వు 7:15 కల్లా పిల్లల్ని పంపేస్తావు, నువ్వు డ్యూటీకి వెళ్తావు, మరి 5:30కి లేస్తే నీకు ఎలా పని అవుతుందని అని అనుకుంటున్నారు కదా. సో ఎంత పని ఉన్నా సరే నేను చాలా సింపుల్గా అయితే చేసేసుకుంటూ ఉంటానండి. సో టైం టు టైం నాకు అన్ని పనులు అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక క్షణం కూడా బద్దకిచ్చి కూర్చోనండి. పని ఉందంటే ఇంకా పని అయిపోయేదాకైతే ఇంకా నేను ఇంకా చేస్తూనే ఉంటానన్నమాట, ఎంత కష్టమైనా సరే. ఇంకా బట్టలు నానబెట్టేసాను ముందే, ఇంకా వాకిలంతా తుడిచేసానండి, కళ్ళపిచ్చలు ముగ్గులు పెట్టేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా శీతాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా అందరూ కూడా పుల్లలపై అయితే మంటేసుకుంటారనమాట. సో ఈ రోజుల్లో హీటర్ మీద వాటర్ అస్సలు మంచిది కాదనమాట ఆరోగ్యానికి. కాబట్టి అయితే మేము కొంచెం ఓపిక చేసుకొని అయితే పుల్లలపై అయితే మంటేస్తామండి. అందులోనే మాది పల్లెటూరు కదా, మాకు ఎక్కువ అయితే పుల్లలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా తీసుకొచ్చి అయితే యూస్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇంకా చూసారు కదండి ఎన్ని బట్టలు ఉన్నాయో, ఇంకొక చీర బట్టలు అయితే అనమాట. ఇంకా ఈ రోజు కూడా నేను బట్టలు మాసిపోయిన బట్టలు ఇంట్లో ఉంచానండి, ప్రతిరోజు ఉతికేసుకుంటూ ఉంటానన్నమాట. సో మార్నింగ్ ఇంకా మళ్ళీ ఇంకా పిల్లలు విడిచి స్కూల్కి వెళ్తారు కదా, ఇంకా బట్టలు ఈవినింగ్ వచ్చి అయితే వాష్ చేస్తూ ఉంటాను. సో నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందండి. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నీట్గా ముగ్గులు పెట్టేశాను. ఇంకెక్కడైతే దొండకాయ పప్పు అయితే చేశానండి, టొమాటోస్ వేసి, ఇందులో అయితే ఇంగు వేసాను అనమాట. సూపర్ స్మెల్ అయితే వస్తుందండి. నాకు ఇంగు అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇంగు అనేది ఫ్రెండ్స్ ఒంటికి చాలా మంచిదండి. చాలామంది కూడా ఇంగు తింటే పళ్ళకి దెబ్బ అని అంటారనమాట. బట్ నేను మ్యారేజ్ అయ్యాక, సో ఫస్ట్ డెలివరీ అయ్యాకంటే మా నెల్లూరు అండి మాది ప్రాపరు. సో నెల్లూరులో ఉన్నప్పుడు మా అమ్మగారు నాకు డెలివరీ అయ్యాక, సో ఇంగువని కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, సో ఆ ఇంగువని తమలపాకులో పెట్టేసి నైట్ అంతా మంచం కొల్లో లేదంటే బరువు ఏదో ఒకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని కింద పెట్టేసి ఉంటే తమలపాకులో మార్నింగ్ లేచేసరికి చాలా మెత్తగా స్మూత్గా అయిపోతాయి అన్నమాట. సో ఇంకా అవి పసుపు వేసి కొంచెము బాగా రోల్లో వేసేసి దంచేసి పసుపులో ఎలా మనకి గోలికాయలాగా మనకి పసుపు కొంచెం అంటించేసి ఇచ్చేసేవారనమాట. సో పరగడుపుని మింగేదాన్నండి. సో మూడు గోళీలు ఇచ్చేవారనమాట, అలాగా చిన్న చిన్నవి. ఇంకా అది తింటే ఫ్రెండ్స్ నిజంగా సో బాలింతలకి అయితే చాలా మంచిదన్నమాట. సో మనకి ఆఫ్టర్ డెలివరీ లోపల కొంచెం కుట్ర ఉంటుంది కదా, అంటే బ్లీడింగ్ సరిగా అవ్వకు, లేదంటే లోపల కొంచెం పర్ల్స్ అయితే ఉండిపోతాయి కదా, ఇంకా అలాంటివన్నీ కూడా బయటకు కొట్టేస్తుంది అనమాట. సో మన బాలింతరాల స్టొమక్ అనేది చాలా క్లీన్గా ఉంటుందన్నమాట. సో ఓవర్ బ్లీడింగ్ అవ్వదు అలాగని చెప్పి, సో లోపల ఉన్నటువంటి సో బ్లీడింగ్ని కూడా బయటికి తీసుకొచ్చేస్తుంది అనమాట. ఇంగువ అనేది చాలా మంచి చేస్తుందండి. చాలామందికి ఇంగువ అంటే అబ్బోబోయి పడదు అని అంటారనమాట. బట్ ఇంగువ అనేది ఒంటికి చాలా మంచిదండి. ఈవెన్ ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు కొంచెం ఇంగువ కానీ నేను చెప్పినట్టు కానీ చేసుకొని కొంచెము జస్ట్ పొద్దున్నేనండి ఒక్క గోలికాయ కానీ మింగేసామంటే సో ఆ బద్ధకం, ఆ ఒళ్ళు నొప్పులు అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. కానీ చాలామందికి తెలియదండి, ఇంగువ అనేది కర్రీలో మాత్రమే వేసుకుంటారని అనుకుంటారు. సో లేదనుకుంటే తాలింపులో వేసుకుంటారు అనుకుంటారు. బట్ నెల్లూరు వైపునైతే సో ఇలా బాలింతరాలకి ఇచ్చేసి ఇస్తారండి. సో చాలా మంచిదన్నమాట, హెల్త్కి నడుముకి కూడా చాలా మంచిదన్నమాట. నేను చెప్పాను కదా, సో ఫస్ట్ బ్లీడింగ్ అవ్వకపోయినా సరే బాలింతరాలకి కొంచెం అయితే లోపల ఉన్నటువంటి డస్ట్, ఐ మీన్ బ్యాడ్ బ్లీడింగ్ అంతా కూడా బయటకు గెంటేస్తుంది అనమాట. ఇంగువ చాలా మంచిదండి. సో ఎవరైనా సరే బాలింతరాలు ఉన్నారు అనుకుంటే సో తప్పకుండా మీరు అలా ట్రై చేయండి. సో నెక్స్ట్ డేనే మీరు సో బాడీ అనేది చాలా తేలిగ్గా చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. సో నాకు డెలివరీ అయినప్పుడల్లా మా అమ్మగారు అలాగే ఇచ్చేవారనమాట. ఈవెన్ మా అత్తగారింటి దగ్గర డెలివరీ అయినా సరే మా అమ్మ నాకు చెప్పింది గుర్తుంది కదా ఫ్రెండ్స్, ఇంకా దాన్ని పాటించేదాన్ని. కాబట్టి నాకైతే ఇప్పుడు నలుగురు పిల్లలైనా సరే నేను పని చాలా ఈజీగా చేసుకుంటానండి. సో నాకు బాడీ పెయిన్స్ కానీ ఇంకా నడుము నొప్పి కానీ ఇలాంటివి ఏమి కూడా ఉండవన్నమాట. సో అలా ఉంటుందండి. ఎందుకైనా సరే పెద్దవాళ్ళు చెప్పింది మనం ఎప్పుడైనా సరే పాటించాలి. నేనైతే ఇంకా పెద్దవాళ్ళు చెప్పిన మాటలే వింటానండి, ఎందుకంటే వాళ్ళు అనుభవంతో చెప్తారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు చెప్పినవి కానీ మనం చేసామంటే నిజంగా మనం చాలా హెల్తీగా ఉంటాము. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. ఎందుకంటే వాళ్ళ అనుభవంతోనూ నెక్స్ట్ వాళ్ళు ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసిన మంచి మంచి చెప్తూ ఉంటారన్నమాట పెద్దవాళ్ళు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇంగు వల్ల ఇదొకటి. తర్వాత మళ్ళీ నేను ఇంకా ఏర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వనమూలికలు అంటారు కదా, ఇంకా అలాంటివి తీసుకొచ్చి ఒక ఎన్నో రకాలు ఉండేవండి, మోర్ దాన్ 20 ఉండే అన్నమాట. అంటే 20 మూలికలకి పైనే ఉండేది. అవి తీసుకొచ్చి పెద్ద ముత్తైదురాలు ఉంటారు కదా, అంటే బాగా కొంచెం వయసు ఉన్న వాళ్ళతో పుల్లల పొయ్యి మీద వేయించి ఇస్తారండి అవన్నీ. సో కొంచెం హీట్ చేశాక ఇంక వాళ్ళే దంచుతారనమాట.
మనకి రోకలు ఉంటుంది కదా, పచ్చడి దంచుకునే రోకలి. సో దాన్ని బాగా కడిగేసి ఎండబెట్టేస్తే పొడి పొడిగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు దాన్ని దంచుతారనమాట. సో పొడి పొడిగా వస్తుందండి. ఆ పొడిని ప్రతిరోజు పరగడుపున ఒక స్పూన్ తినేదాన్ని. సో అలాంటివి చేయడం వల్ల నాకు ఈరోజు నలుగురు పిల్లలైనా సరే నేను అంత హెల్తీగా, సో కొంచెం యాక్టివ్గా అయితే ఉంటానన్నమాట. కొంతమంది అంటూ ఉంటారు అవునా అని, ఇది మాత్రం షూర్ అండి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో అయితే నాకు షేర్ చేయండి మీరు ఎలాంటి వనమూలికలు వాడారు అని అనే దానికైతే నేను మళ్ళీ మీకైతే ఒక వీడియో అయితే చేస్తానండి. అంటే వనమూలికలు అన్నాను కదా, 20 పైన వనమూలికలు ఉంటాయండి. అవి ఏంటనేది సో నేను తెప్పించి దాని మీద ఒక వీడియో అయితే చేస్తానన్నమాట. బట్ ఎవరికి కావాలో వాళ్ళైతే నాకు కామెంట్ బాక్స్లో అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను వీడియో చేస్తానన్నమాట. ఎందుకంటే మనకి యూజ్ ఉన్నవి పెట్టాలి కదండి. సో అవి చాలా చాలా యూస్ఫుల్ అండి. నేను నిజంగా చెప్తున్నాను కదా, అంటే నేను కూడా అనుభవంతో చెప్తున్నానండి. మా అమ్మకి 4 పిల్లలు అనమాట. సో 2 పాపలు 2 బాబులు. మా అమ్మ అలాంటివి అవి ట్రై చేశారండి. ఈవెన్ మా అమ్మే కాదు, మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవి తీసుకుంటారనమాట నెల్లూరు వైపున. కాబట్టి నేను తీసుకున్నాను, నా అనుభవంతో చెప్తున్నాను అనమాట. సో ప్లీజ్ ఎవరికైనా అవసరం ఉంటే కామెంట్ బాక్స్లో అయితే సో కామెంట్ చేయండి. సో డెఫినెట్గా నేను వీడియో అయితే చేస్తాను. ఆ వనమూలికలు ఏంటో మీ ముందుకైతే తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అవేదో నాకు తెలిసినవే కాదండి. సో మాకు ఎక్కడ దొరుకుతాయి అనేది మాకు తెలుసు అనమాట. సో డెఫినెట్గా నేను అయితే ఒక వీడియో చేస్తాను. ఓకేనండి, ఇంకా నేను చూసారు కదా, ఇంకా డ్యూటీ నుంచి అయితే వచ్చేసాను. ఇంకా జస్ట్ అలాగా పిల్లలతో అయితే బయట కూర్చున్నాను అనమాట. కాసేపు రిలీఫ్గా ఉండాలి కదండి. సో ఎప్పుడు బయట పని, ఇంకా ఇంట్లో పని, లేదంటే డ్యూటీ, ఇంక ఇవన్నీ చేసి నిజంగా ఎప్పుడన్నా ఒకసారి ఇలా కూర్చుంటే ఫ్రెండ్స్ పిల్లలతోటి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మా చిన్నమావయ్య గారు నేను వీడియో తీసేటప్పుడల్లా నా వీడియోలోకి అయితే వస్తారనమాట. చూస్తున్నారు కదా నేను వీడియో షూట్ చేస్తున్నానని ఎలా చూస్తున్నారు. ఇంకా ఇలా ఉంటుందన్నమాట మా పల్లెటూరు అండి. నిజంగా కల్మషం లేని మనుషులు అనమాట. అలాగని లేకుండా ఏం లేరులేండి, ఉన్నారనమాట, అక్కడక్కడ ఉన్నారండి. బట్ తెలుసుకుంటారు, వాళ్ళే తెలుసుకుంటారనమాట. మా అమ్మాయి చూడండి ఇక్కడ ఎలా చేసిందో, బొగ్గుతోటి ఇంకా లోపలైతే ముగ్గు వేసి, ఇంకా చూసారు కదండి రియల్ ఇలా ఉందన్నమాట. సో ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మా చిన్న పాప అయితే ఇవాళ చూస్తున్నారు కదా గంతులు వేసుకుంటూ ఉందన్నమాట. ఎక్కడికో మా మామయ్యగారు రెడీ అయ్యి వెళ్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇలా ఉంటుందండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.